అందరూ వస్తారు కానీ లవ్ మ్యారేజ్ ఎవరు రారు కదా స్వామి. లవ్ మ్యారేజ్లు ఉండవయ్యి ఎన్నాళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పడతాయి తెలియదు. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ రెండు కట్టే, రెండు కలిపే ఉంటాయి. మీరు అబ్బాయిలు ఏం చేస్తారు, అమ్మాయిలు ఏం చేస్తారండి? ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప అలాగా చంపించుకోవడం చేసుకుంటున్నారు బాగానే ఉంది. మళ్ళీ ఇద్దరు పిల్లలు కానన్నారు. ఇద్దరితో ఉంటుందండి, ఇద్దరికే మనసులో పత్తాలు లేకపోతే ఏదైనా మంచిదండి. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అది వాళ్ళ ఇష్టాన్ని పట్టుపోతుంది. ఇప్పుడు అంత అరేంజ్ ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అది నేను అడగకూడదు. కాదు, మీ ఒపీనియన్ చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ ఎక్స్ప్రెస్. అరేంజ్ మ్యారేజ్ బెటరా, ఎందుకు? అందరూ వస్తారు కానీ లవ్ మ్యారేజ్ ఎవరు రారు కదా స్వామి. అదే అందుకనే. ఓకే, థ్యాంక్స్ అంకుల్. అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. లవ్ మ్యారేజ్లు ఉండవయ్యి ఎన్నాళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పడతాయి తెలియదు. ఎందుకు అలా అంటారా? అంతేనమ్మా. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అంకుల్, ఒక అమ్మాయి గొడవ తెలీదు. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే అది సూట్ అవ్వమ్మాయి. అరేంజ్ మ్యారేజ్ తిట్టుకున్నా కొట్టుకున్నా దెబ్బలాడుకున్నా ఇంట్లో పడి ఎడుతుంది. ఇది అయితే లవ్ మ్యారేజ్ అనుకో, నువ్వెంత అంటారు, నువ్వు తక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ అంటారు. అది సూట్ అవ్వయి. ఓకే అంకుల్, ఓకే, థ్యాంక్ యూ అంకుల్. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ రెండు కట్టే, రెండు కలిపే ఉంటాయి. మా ఆవిడ లవ్ మ్యారేజ్ జరుగుతుంది రేపు పొద్దున్న ఖచ్చితంగా. లవ్ మ్యారేజ్. రిలేషన్షిప్ లో ఓవర్ గా థింక్ చేసేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు థింక్ చేస్తారు, అమ్మాయిలు ఏం చేస్తారండి? అమ్మాయిలు చేయరా? అమ్మాయిలు చేయరు. ఎందుకలా? ఇంట్లో ఖాళీ కూర్చుంటారు, వాళ్ళు ఏం చేస్తారండి? మేమే కష్టపడతాం, ఏం కొనాలి, వాళ్ళకి ఏం చేయాలన్నా మొత్తం మేమే కదా. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కేతన్ అనే అబ్బాయిని దోసేసారు కదా, ఏమండి చూసారా మీరు? అది చూడలేదా? అదే అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గిఫ్ట్ ఇస్తా కానీ వెళ్ళినప్పుడు అలా దోసేసి చంపేసింది కదా అండి. అలాంటి ఇన్సిడెంట్స్ మీద మీరు ఏం మాట్లాడతారు? అలాంటి వాళ్ళు ముందు తలగా తగేయాలండి. ముందు తలగా తగేస్తే అప్పుడు అందరూ లేడీస్ అందరూ లైన్లోకి వస్తారు. అంటే అందరూ ఉంటారు, ఎక్కడో కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. పెళ్లిలో ముఖ్యమైనది ఏంటండి? పెళ్లి ముఖ్యమైనది ఏంటంటే తాలిబొట్టు అండి. అది కాదండి, ప్రేమ, లవ్వా, మనీయా, రెస్పెక్టా, అండర్స్టాండింగ్ ఏంటి? అండర్స్టాండింగ్ ఉండాలండి ముందు ఫస్ట్. అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటారు. ఓకే, ఎందుకే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అరేంజ్ మ్యారేజ్ బెటర్, లవ్ మ్యారేజ్ బెటర్? లవ్ మ్యారేజ్ అయితే బెటరే కానండి, తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లమ్లు వస్తాయి లవ్ మ్యారేజ్ అంటే. అరేంజ్ అబ్బో వెనకాల పెద్దవాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు కదండి, వీళ్ళకి పడదు. అదే అరేంజ్ మ్యారేజ్ చేశారనుకోండి, వాళ్ళే సర్దు మనుగుతారు. ఇప్పుడు ప్రజెంట్ జరిగే చాలా ఇన్సిడెంట్లో ఇష్టం లేక అబ్బాయిని చంపేయడం, అమ్మాయిని చంపేసుకోవడం, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది బాగా తప్పండి. ఇప్పుడు ఏదైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప అలాగా చంపించుకోవడం అది తప్పు. ఓకే, ఇప్పుడు మనకి రిలేషన్షిప్ ఉంటుంది కదండి, ఆ రిలేషన్షిప్లో ఓవర్గా థింక్ చేసేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే థింక్ చేస్తారండి. అబ్బాయిలు ఎందుకలా? మీరు అబ్బాయి అని మీకు సపోర్ట్ చేసుకుంటారా? అలా ఉండదండి. మరి చెప్పండి. అదే, ఓకే, థ్యాంక్స్ అండి. ఎందుకే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. మరి ఎందుకు లవ్ మ్యారేజ్? అదే తర్వాత మరి ప్రాబ్లం వస్తాయి చెప్తున్నాం కదండి. లవ్ మ్యారేజ్ చేసేవాడిని, చాలా చేసేవాడిని. ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు? ఇంకా అవన్నీ ఇంకా వద్దులే, ఒక లైన్ లో చెప్పండి. సరే అక్కడ వద్దండి. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళిద్దరికీ సుఖం. అరేంజ్ మ్యారేజ్ అంటే మొత్తం బంధువులకి, ఆ యొక్క తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రులు అందరికీ కూడా సుఖం. ఓకే, అది ఒక హిందూ సాంప్రదాయం చేయాలంటే మన పెద్దలు నిశ్చయించిన వివాహమే బెటర్. అది నా యొక్క ఉద్దేశం. రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, ఇష్టం లేక వాళ్ళని చంపేసుకోవడం, వీళ్ళని చంపేసుకోవడం, అమ్మాయి అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి క్రైమ్స్ గురించి మీరు ఏం చెప్తారు? అలాంటి క్రైమ్స్ అన్నీ కూడా కొన్ని విషయాలు వాళ్ళు చూపించేదానికి మార్కెట్కి సంబంధాలు ఉండవు. ఏదైనా చూస్తే కానీ తెలియదు ఏది ఎవరు ఎంతవరకు చెప్తున్నారు, ఎవరెవరికి ఎంతవరకు చేస్తున్నారు అనే యొక్క ఉద్దేశాలు. ఒక రిలేషన్షిప్ లో ఏది ఇంపార్టెంట్ అంటారు? ఏది ఇంపార్టెంట్ అంటే ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినా అత్తవారి ఇచ్చే గౌరవాన్ని అమ్మాయి స్వీకరించాలి, అమ్మాయి చేసే పనులు అత్తవారు స్వీకరించాలి. అలాగా ఈ అబ్బాయి కూడా వాళ్ళ బంధువుల్ని స్వీకరించాలి, వాళ్ళ అమ్మ నాన్న స్వీకరించాలి. అప్పుడే బంధుత్వం, గౌరవం ఏర్పడుద్ది. అంతే తప్ప
మనం ఈరోజు సమాజంలో మనం అలా తిరుగుదాం ఇలా తిరుగుదాం అనే మాట తప్పు. ఓకే, పెళ్ళిలో ఏది ముఖ్యం అంకుల్ ఎక్కువ? ఏది ముఖ్యమండి, ఇప్పుడు వాళ్ళు అరేంజ్, ఇప్పుడు మనకి బంధువులతోటి వీళ్ళతో జరిగేదే ముఖ్యం తప్ప సొంతంగా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం లేదా సపరేట్గా దాక్కుందాం అనే విషయాలు మాత్రం నాకు ఎంతవరకు నచ్చదు. ఓకే, ఒక పెళ్ళి అనే బంధంలో డబ్బు ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా, రెస్పెక్ట్ ఇంపార్టెంటా, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్? ఇవన్నీ కూడా వాళ్ళు వీళ్ళు అంతా ఆనందంగాను సకల ఐశ్వర్యాలతో జరిగేదే వివాహం. అదే డబ్బు ముఖ్యం కాదు, ఇది ముఖ్యం కాదు. ఏదైనా సరే 10 మంది వచ్చి అత్యంతలు వేసేదే ఒక గౌరవాత్మైన ఒక సాంప్రదాయం పద్ధతి. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకు? లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతలేదు, చేసుకుంటున్నారు బాగానే ఉంది. మళ్ళీ ఇద్దరు పిల్లలు కాన్న తర్వాత మా తగాదాలు నువ్వేంటంటే నువ్వేంటి అన్నారు. అక్కడి నుంచి ఏమో నేను ఈవిడి చదువుకుంటాను, వాడు చదువుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. అరేంజ్ మ్యారేజ్ వేయరు, పెద్దలు నిచ్చింది. దానికి ఏంటంటే ఒక పద్ధతి, వాటి వెనకాల సాంప్రదాయాన్ని కూడా చూస్తారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నది ఎలాగంటే అట్రాక్షన్. అప్పుడు చదువుకునే వయసు అలాంటిది వెళ్తాయి, ఆ వయసుని బట్టి ఆ అట్రాక్షన్ అంటారు దాన్ని. వాళ్ళు ఏంటంటే మంచి చెడ్డ అని ఆలోచించేంత పని లేదు. ఆడు అమ్మాయి మీద ప్రేమ, వీడికేమో అబ్బాయి మీద ప్రేమ. కానీ ఆడి పరిస్థితి ఏంటి, ఆడు వెనకాల వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏంటని ఆలోచించేంత బ్రెయిన్ మెమరీ ఉండదు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్, అమ్మాయిని చంపేసుకోవడం ఇష్టం లేక అలాంటివి జరుగుతున్నాయి కదా కొన్ని క్రైమ్స్. దాని గురించి మీరు సమాజానికి ఏం చెప్తారు? ఏంటమ్మా చాలా జరుగుతున్నాయి. అరేంజ్ మ్యారేజ్లో ఎప్పుడన్నా జరిగినాయా? తక్కువ, ఒకటి రెండు జరిగితే జరగవచ్చు. కానీ లవ్ మ్యారేజ్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే, ఒక భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమీ అవసరం? కాంప్రమైజ్. ఓకే, భార్య తిడద్దే మొగుడిని, అదేది తేలేదని, దాని తప్పేం కాదు. తిట్టినప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం మర్చిపోయి మళ్ళీ సంసార జీవితం చేయాలి వాళ్ళిద్దరూ. భర్త తిడతాడు, కొడతాడు, అది కూడా మర్చిపోవాలి. అది కాంప్రమైజ్ అంటారు. కాంప్రమైజ్ అయితేనే సంసారం, లేకపోతే సంసారం ఉండదు ఇద్దరికే. అదేమో ఆ పక్కన ఉంటుంది, ఇదేమో ఈ పక్కన ఉంటాడు, సంసారం ఎదరగాలి. అదమ్మా, వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినప్పుడే సంసారం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, వాళ్ళు మొత్తం పిల్లల సంతానం కూడా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు కూడా ప్రయోజనం చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధాలు, వాటి గురించి ఏం చెప్తారు? అవి ఎక్కువ అయిపోయి ఎక్కువ చంపేసుకుంటున్నారు అట్లా, అవి కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా రీసెంట్ నుంచి. సో దాని గురించి ఎలా చెప్తారు? ఇప్పుడు ఇది వరకు పెద్దలంటే గౌరవం ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు తండ్రిని చూసి కొడుకు జడిచిపోడు, ఇది వరకు కొడుకుని చూసి తండ్రి జడుతున్నాడు. ఎందుకని ఆడేదో వదిలింటాడని కాదు, గట్టిగా ఏదైనా తిడితే ఏదైనా అంటే సత్తాడేమో, ఏదైనా నలుగురిలో తిడితే సత్తాడేమో అని భయం వేస్తుంది తండ్రికి. ఇది వరకు అలా కాదు, మా నాన్నలాగా తిట్టేస్తాడు, కొట్టేస్తాడు, చంపేస్తాడని భయం ఉండదు పిల్లలకి. ఇప్పుడు పిల్లల్ని చూసి తండ్రి భయపడవలసి వస్తుంది. అంటే ఆడి భయం ఏంటి, ఇంత 20 సంవత్సరాలు పెంచాం కదా, ఇది ఏదన్నా చేసుకుంటే మన పరిస్థితి ఏంటి, పోనంగా కర్మ ఎలా ఉండాలి, కావాల్సిన పోనని నేను వదిలేస్తున్నాను. ఓకే, అది జనరల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అండి. ఎందుకంటే తల్లిదండ్రులు చూసి మంచి చెడ్డలు గట్టా ఉంటాయి కాబట్టి వాటికి మంచి ప్రిఫరెన్స్ ఉంటుందండి, చక్కగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా అయితే. రిలేషన్షిప్లో బాగా ఓవర్ థింకింగ్ చేసేది ఎవరంటారు? అదే మీ రిలేషన్షిప్లో మీ వైఫా మీరా? ఇద్దరిదో ఉంటుందండి. ఇద్దరిదో ఉంటుందా? ఓకే, ఇప్పుడు పెళ్ళి అనే బంధంలో ఏది ఇంపార్టెంట్ అండి? పెళ్ళి అనే బదులు భార్య భర్తలదే ఇంపార్టెంట్ అండి. అదే అండర్స్టాండింగ్, మనీయా, కేరా, లవ్, కాంప్రమైజ్? అండర్స్టాండింగ్ అండి, అండర్స్టాండింగ్ ఉండాలి మెయిన్. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలకి లవర్స్, లవ్ అని సంథింగ్ ఏదైనా వాట్ హ్యాపెన్ ఈజ్ నథింగ్, దానికోసం మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో లవ్ అన్నది ప్రతిదీ ఇది అయిపోయి యూత్ సినిమాల ద్వారా కొంత చెడిపోతున్నారండి. దానివల్ల అలా కాకుండా వాళ్ళ భవిష్యత్తు చదువుకుని చక్కగా మంచి జాబులు చేసుకుని చక్కగా ఉండాలండి. ఉండి తల్లిదండ్రులకు చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇద్దరికే మనసులో పత్రాలు లేకపోతే ఏదైనా మంచిదే అండి. ఇప్పుడు అవతరం మొగుడు పిల్ల ఇద్దరికి మనసు కలిపితే ఏ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా పర్లేదండి, అరేంజ్ అయినా లవ్ అయినా. అది కలవలేనప్పుడు ఇప్పుడు చెప్పాలంటే లవ్ చేసుకున్న వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగనే కట్న కానుక ఇచ్చిన వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇలా కలవాలి, ఇలా కలవకపోతే మనం ఎక్కడ ఉంది? ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 21. ఈ 21 ఇయర్స్లో రిలేషన్షిప్ అంటే ఒక పెళ్లి బంధంలో ఏది ఇంపార్టెంట్?
ఇంపార్టెంట్ అంటే అరేంజ్ మ్యారేజ్ ఇంపార్టెంట్. ఆహా, పెళ్లి బంధంలో రిలేషన్షిప్లో అది అండర్స్టాండింగ్గా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది? ఫస్ట్ మా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఆ అమ్మాయి మనం కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి. మనం 10 రూపాయలు తెచ్చుకుంటున్నాం అంటే అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టేలా ఉండాలి. మనం తెచ్చేది ఒక తక్కువలో తెచ్చినా సరే ఇది మా ఆయన తెచ్చాడు కదా, ఇది మనకు గొప్ప అని ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. అలాగే నా అమ్మాయి ఏమున్నా సరే మనం సమర్థించి తినేలా ఉండాలి. అంతేగాని నేను ఇది తింటాను, నా తింటాను, నా అమ్మాయి మీద కేకలేయడం, అయితే మనకి ఇది 10 తెచ్చాడు 20 రూపాయలు తేలా తింటాను నా అమ్మాయి, అలా జరిగితే జరగని పని. అది ఒక అండర్స్టాండింగ్ మీద నడిస్తేనే బండి స్వాభీగా నడుస్తుంది, లేకపోతే ఎక్కడ దొక్కుని మునిగిపోవాల్సిందే. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇలా కొన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి, వాళ్ళు వీళ్ళు చంపేసుకో సంథింగ్ జరుగుతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? యువతకి ఏం చెప్తారు? ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు ఫ్యూచర్ యువతకి? అదే ఇప్పుడు చెప్తున్నాను, అదే కదండి. మీకు మనస్ఫూర్తిగా అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి ఇద్దరు బతకగలదు అంటేనే ఒక లైన్లోకి రండి. లేదా మనకు ఎక్కడి వరకు వద్దు అనుకుని అక్కడ వదిలేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా వదిలేసుకోవచ్చు, కానీ చంపడం దాకా వద్దు. ఇప్పుడు నచ్చలేదు అమ్మాయి, ఆ అబ్బాయి నచ్చలేదు, ఈ అమ్మాయి ఫ్రీడ్ కోసం ఈ అమ్మాయి చంపిన వాళ్ళు ఉన్నారు, ఆ ఫ్రీల కోసం అబ్బాయి చంపిన వాళ్ళు ఉన్నారు. అది చంపడం వద్దు. నచ్చితే కాపురం చేయండి, నచ్చకపోతే అక్కడ వదిలేసి వచ్చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి కప్ చెప్పండి, అంతవరకు.